ఆ సందర్భానికి పద్యం పట్టడం అనేటువంటిది గొప్ప విషయం. ఒక అందమైన డైలాగ్ చెప్పేసేవచ్చు. అక్కడ నేను పెర్ఫార్మెన్స్ అని ఎందుకు అంటున్నానంటే, ఆయన హీ డింట్ కాన్సన్ట్రేట్, ఇంత అద్భుతమైన పద్యం పాడుతున్నటువంటి కవి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు, జంజాలు వేసిన పాత్ర మీద, చిరంజీవి మీద చేశాడు. నాట్ బికాస్ ఏ హీరో, అక్కడికేం తెలియదు, అర్థం కాదు ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కూర్చోబెట్టాడంటే కూర్చున్నాడు, గంధం పూస్తాడేంటినా పెద్ద ఆయన. అన్నీ అయిన తర్వాత లేపి కావులించుకుంటే అయ్యగారు అయ్యగారు అంటే విగత జీవుడైనాడు. ఎక్కడ కొడుతుంది గుండెలో అసలు ఆ సిచ్యువేషన్, ఎంత అందంగా ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ ది పల్స్ అంటాం కదా మనం. నేను ఇంతకుముందు అన్నట్టుగానే ఒక 3-4 ఉంటే చాలు రా గుండెని పట్టుకునేవి అని చెప్పేవాడు విశ్వం. పోతన్న కలలోన పొడగట్టు రాముడై రావయ్య మత్కావ్య రమ్య ఫలమా.